సీఎం జగన్ ప్రచారంలో జరిగిన రాళ్ల దాడిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. రాష్ట్రంలో వైసీపీ గెలుపును జీర్ణించుకోలేకనే జగన్పై కుట్రపూరితంగానే దాడి చేశారని ఆరోపించిన అంబటి, అధికారం రాదని తెలిసి చంద్రబాబు హింసను ప్రేరేపిస్తున్నారంటూ దుయ్యబట్టారు. దాడిపై పవన్ హాస్యాస్పదంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మరోపక్క రాష్ట్ర విభజన తర్వాత సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రచారంలో జరిగిన రాళ్ల దాడిపై మంత్రి అంబటి రాంబాబు ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా పల్నాడు ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్, శిరీష, ఏదైతే మంత్రి అంబటి రాంబాబు అటు చంద్రబాబు టీడీపీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే నిన్న జరిగినటువంటి శుక్రవారం జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తూ కూడా చంద్రబాబు అటు లోకేష్ పైన అటు ఉమ్మడి పవన్ కళ్యాణ్ పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే అంబటి మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లో హతమార్చడానికి ప్రజా ఆదరణ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి హతమార్చడానికే పక్కా ప్లాన్ చంద్రబాబు చేస్తున్నాడు అంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఏదైతే మరి చంద్రబాబు అధికార దాహంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు, లోకేష్ ని రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డిని హతమార్చాలని చెప్పి కూడా వ్యవహరిస్తున్నాడని చెప్పి కూడా ఆయన అంబటి రాంబాబు మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి టీడీపీ ఉమ్మడిగా కలిసి వస్తూ జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఎదుర్కోలేక అటు ఎన్డీఏ ప్రభుత్వంతో కూడా పొత్తు పెట్టుకొని కూడా మరి అధికారం దాహంతో కూడా విర్రవీగుతున్నాడంటూ కూడా ఆయన మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్ని చేసినా ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతాడు అంటూ కూడా ఆయన జోషం చెప్పినటువంటి పరిస్థితి. ప్రజా ఆదరణ లేదని తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి చంద్రబాబుకి అడుగడుగున ప్రజా ఆదరణ, జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు, ఆయన కలిసేందుకు ఆయన ఒక్కసారి తాకితే చాలు అంటూ కూడా అటు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా జనసేన అటు వైసీపీకి తీవ్ర స్థాయిలో కూడా మరి ప్రజా ఆదరణ ఉన్నటువంటి నేపథ్యంలో అటు చంద్రబాబు అటు లోకేష్ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి విమర్శలను మంత్రి అంబటి రాంబాబు తిప్పికొట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇదే క్రమంలో శిరీష, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాళ్ల దాడి వ్యవహారం తీవ్ర స్థాయికి చేరింది. రాష్ట్ర స్థాయిలో కూడా ఒక దుమారం రేపుతుంది. రాజకీయ వ్యూహాలతో ముందుకెళ్తున్నటువంటి ముగ్గురు పార్టీ నేతలు కూడా మరి రాళ్ల దాడిని ఎటువైపు మలుచుకునే విధంగా, ఓట్ బ్యాంక్ మలుచుకునే విధంగా వైసీపీ వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, మంత్రులు ఆయన పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మరి కొత్త సానుభూతి పొందే విధంగా వైసీపీ ముందుకెళ్తుంది. ఇదే క్రమంలో టీడీపీ కూడా అదే రీతిలో ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కోడికత్తి డ్రామా లాగా మరోసారి ఇటు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తుంది. వైసీపీ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. సానుభూతి కోసం ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి కుట్ర లేదు, ఎలాంటి మరి టీడీపీ చేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా తీవ్ర స్థాయిలో అదే సమయంలో ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా రాళ్ల దాడి వ్యవహారం, అటు జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి రాళ్ల దాడి వ్యవహారం, అదేవిధంగా చంద్రబాబు పైన నిన్న గాజువాకలో జరిగినటువంటి రాళ్ల దాడి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన జరిగినటువంటి దాడి, ఇది ఒక ప్రజల్లో ఒక మరింత ఆందోళన కలిగించే విధంగా
కొనసాగుతుంది. ఎన్నికల సంఘం కూడా ఇదే సమయంలో కొంత సీరియస్ అయింది. ఎన్నికల సంఘం ఏపీ పోలీస్ యంత్రాంగానికి సీరియస్ గా ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడికక్కడ టీడీపీ కానీ అటు వైసీపీ జనసేనకు సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి పూర్తిగా కూడా భద్రత కల్పించాలి, అటు అధినాయకులకు కూడా భద్రత కల్పించాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ రాళ్ల దాడిపైన తీవ్రంగా ఖండించినటువంటి అన్ని పార్టీలకు సంబంధించి కూడా మరి ఎన్నికల సంఘం దీనిపైన ఒక నివేదిక పంపించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పరస్పర దాడులు, అటు వైసీపీకి సంబంధించినటువంటి మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి దాడులు, మాటలు తిప్పికొట్టడం, అదేవిధంగా అదే సమయంలో టీడీపీ కూడా అధికార పార్టీని పూర్తి స్థాయిలో విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు టీడీపీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే దొందులూరి నియోజకవర్గానికి సంబంధించినట్టు కూడా చింతమనేని ప్రభాకర్ కూడా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మీడియా ముఖంగా ఏదైతే కోడికత్తి డ్రామా లాగా మరో అమాయకుడు బలవుతాడు, ఈ 2-3 రోజుల్లో కూడా పోలీసులు ఎవరో ఒకరిని తెరపైకి తీసుకువస్తారని టీడీపీ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ దాడులు, ప్రతి దాడులు ఇది ఎంతవరకు దారితీస్తుంది? మరి సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆయా పార్టీలకు సంబంధించి కూడా ప్రతి అంశాన్ని వారికి అనుకూలంగా చేర్చుకునే విధంగా, ప్రతి అంశం తన పార్టీకి సానుభూతి పొందే విధంగా వ్యవహరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న చంద్రబాబు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా మనం ఒకసారి పరిగణలో తీసుకోవచ్చు. ఏదైతే రాళ్ల దాడి జరిగినటువంటి సమయంలో ఒక్కసారిగా డ్రోన్ కెమెరాస్ తో ఎవరైతే రాళ్ల దాడి చేసినటువంటి ఆగంతుకులను పట్టుకోవాలంటూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా భయపడేది లేదు. మరి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాకు ఈ విధమైన వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, అరాచక పాలనని ప్రజలు ఎండగడతాడు, రాబోయే రోజుల్లో ఇంటికి పంపిస్తారంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనిపైన పోలీసు వ్యవస్థ డేటకన్ను వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయా పార్టీలకు సంబంధించిన అధినేతలకు కానీ ఆ నియోజకవర్గంలో సంబంధించినటువంటి అభ్యర్థులకు కూడా పూర్తిగా భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ రమేష్.